హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే నోరూరించే రుచికరమైన పుల్లగా తీగా ఉండే మామిడి తాండ్ర సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. మనం 2 రోజుల్లోనే చక్కగా తినేయచ్చండి. రుచి అయితే అమోఘం, చాలా బాగుంటుందన్నమాట. మంచి టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి లేయర్స్ కింద మనకైతే వచ్చేస్తుందండి. టేస్ట్ బాగుంటుంది, లేయర్స్ లాగా వస్తుందండి. చాలా బాగుంటుంది అనమాట. ప్రిపేర్ చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. ఇప్పుడైతే మనం తయారు చేసుకుందాం. నేనైతే ఒక మామిడికాయని తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని అయితే శుభ్రంగా కడిగేసి పై తొక్కంతా తీసేసుకోవాలన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత దాన్ని మనం సన్నగా కోరుకోవాలండి, తురుముకోవాలన్నమాట. సన్నగా తురుముకోవాలి. ఇలాగా తీసేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే 1 స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్, అలాగే 1 స్పూను షుగర్ను కూడా వేసానండి. కొంచెం జీలకర్ర పొడి ఫ్రెండ్స్, జీలకర్ర పొడి అంతే అండి. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకుందాము. బాగా కలపాలి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఎండలో పెట్టేయాలండి. పల్చగా చేసేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి. ఇలాగా ఒక 2 డేస్ ఎండనివ్వాలండి. నైట్ తీసి లోపల పెట్టేసుకుని ఇంట్లో మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టాలి. ఇప్పుడైతే దీన్ని మనం తీసేసుకుందాం ఫ్రెండ్స్. చాకుతో ఇలా చుట్టూ తీసి ఆరిపోయిందండి బాగా. అంతేనండి. ఇలా తీసేసుకుని మనం కావలసిన విధంగా ముక్కలు కట్ చేసుకోవచ్చండి. అలాగ మడత పెట్టేసి ముక్కల కింద కట్ చేసేసుకుంటే మనం లేయర్స్ లాగా వస్తుందండి మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టైంపాస్కి చక్కగా తినొచ్చు ఫ్రెండ్స్. నోరు సవ్వగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు. రేగుడి అలాగా ఉంటుందండి. టేస్ట్ అయితే పుల్లగా తీగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర వేస్తున్నాం కనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో. అంతేనండి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకోవటమే. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే మామిడి తాండ్ర అయితే పుల్లగా తీగా ఉండే మామిడి తాండ్ర అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియోని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. మీరు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో కూడా చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే చాలా నచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.